ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హలో మాతృమూర్తులందరూ కూడా మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ఒక పదంలో అమ్మ అనే మాటకి అర్థం చెప్పేయగలమా? అసలు అమ్మకి ఎన్ని కోట్ల సార్లు థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. అలాంటి అనేక మంది మాతృమూర్తుల కోసం ట్రాఫిక్ లో విజయనగరం జిల్లాలో ఏకైక మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఇంకొక మాతృమూర్తి యొక్క కళ్ళల్లో నీరు కనబడకూడదు, బిడ్డలు రోడ్డు మీదకి వస్తే వారి యొక్క కూడా నాది బాధ్యత అంటూ రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వచ్చే యువతి యువకులకి అదే అనేక మందికి కూడా మంచిగా కౌన్సిలింగ్ చేస్తూ తన విధి నిర్వహిస్తూ ఒక మాతృమూర్తిగా చేస్తున్నటువంటి స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. శ్యామల గారు నమస్తే. నమస్తే అమ్మా. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మందికి స్ఫూర్తి. అవునా? ఎందుకు నేను స్పెషల్ గా మీ మీద ఫోకస్ చేశానో తెలుసా ఈ రోజు? చెప్పండి. ఎందుకు చెప్పండి. అంటే అమ్మ అనేసరికి కేవలం మన ఇంట్లో పిల్లల కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్, మనకి తెలిసిన వాళ్ళ గురించి ఆ బిడ్డల యొక్క యోగక్షేమాలు అమ్మ ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ వెళ్ళేవారు కానీ వచ్చేవారు ఎవరో మీకు తెలియదు, కానీ వారందరూ యోగక్షేమాలు మీ మీద ఆధారపడింది. ఇక్కడ ఎవరైనా పడిపోయినా, హెల్మెట్ లేకపోయినా, అదే విధంగా ఒక రద్దీ ప్రాంతంలో బళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడినా, ఏది జరిగినా మీరు వెళ్లాల్సిందే. ఒక మహిళ ఇంతమంది వాహన చోదకుల్ని డ్రైవింగ్ చేసే వారిని కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో ఆ పిల్లలు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు అంటే మీలాంటి ఎంతో మంది మాతృమూర్తులు సో మాకు ఇస్తున్న వరం అనుకోవచ్చా? ఇక్కడ ఎంతో మంది రోడ్డు మీద వెళ్తుంటుంటారు, వస్తుంటుంటారు, ఎవరికి సంబంధం ఉండదు, మీకు వాళ్ళ చుట్టాలకి అదేమీ కాదు. అంటే మీరు నాట్ ఓన్లీ ఒక పోలీస్ సిబ్బంది కాకుండా ఇక్కడ వెళ్ళే వారి అందరి యోగక్షేమాలు కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి. సో మీరు ఇక్కడ స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తేనే వారు క్షేమంగా ఇంటికి వెళ్తారు. సో ఇక్కడ ఏదైనా ఇంకో కుటుంబంలో ఇంకో మాతృమూర్తి కళ్ళల్లో మీరు కుటుంబంలో కష్టాలు, ఒకవేళ మీరు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ఇలాంటివన్నీ హ్యాండిల్ చేస్తూ ఎంతో మంది మాతృమూర్తికి మీలాంటి వారు ఇస్తున్న ఒక గొప్ప వరం అనుకోవచ్చు. ఎందుకంటే జీతం తీసుకొని ఎన్నో పనులు చేస్తుంటాం, జీతం కోసం చేస్తుంటాం, కానీ జీతం ఇచ్చే ఆనందం కన్నా ఇక్కడ ఈ పరిసరాలు మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంటాయా? ఇస్తుంటాయి మేడం. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్యామల ఎందుకు జిల్లాలో ఏకైక ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్యామల, విజయనగరంలో ఒక మహిళ మాత్రమే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. అంటే ఈ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయడం పెద్దగా మహిళలు చెయ్యలేరనా ఏంటి? చేస్తారు కానీ మా డాడీ దీన్ని బట్టి ఆలోచన వచ్చింది. మా డాడీ ట్రాఫిక్ చేశారు, ఏసీబీ చేశారు, అలా అన్ని దాంట్లో కూడా బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. యూనిఫామ్ లో అంటే ట్రాఫిక్ లో ఎండలో ఉండి మా పిల్లల్ని ఎలాగా ఉండేసరికి అంటే ఆ బాధ్యత ఎండలో నుంచి వచ్చేసరికి మేము అడిగాం డాడీ ఇది కావాలి అది కావాలని, కానీ ఆ స్ట్రెస్ ఆయన బాధ నేను కూడా అనుభవించాలని ఈ యూనిఫామ్ ఎంచుకున్నానమ్మా. మీరే ఎంచుకున్నారు. మరి మనము నానా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి కాస్త మేము అదే ఫీల్డ్ లో ఉన్నాము, మళ్ళీ మీరు అదే ఫీల్డ్, అది కాక ట్రాఫిక్ అనేసరికి చాలా కష్టాలు, సౌండ్ హారన్స్ గానీ ఒక్కొక్కరు ఒక్కోలా వెళ్ళిపోతుంటారు. మనం చెప్పినా అంతగా వాళ్ళు స్వీకరించరు, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. కానీ ఇది ఒక ఛాలెంజింగ్ ఉద్యోగం ట్రాఫిక్ అనేది. ట్రాఫిక్ అంటే ఏం కాదు, లా అండ్ ఆర్డర్ వేరు, అంటే అది పోలీసే గానీ ఇది మన జిల్లాలో మెయిన్ ట్రాఫిక్ తో కనబడతామాట. ఏది చిన్నది మంచి చన్నం చేసినా పలానా వీళ్ళు బాగా మంచి పని చేశారని గుర్తిస్తారు, అలాగని కాదు. కానీ మా డాడీ దాని వల్ల ఆయన ఎలా బాధ అని మాకు పెంచారో నేను కూడా నా పిల్లల్ని బాధ్యతగా ఈ ఉద్యోగం చూసుకొని చేద్దామని వచ్చింది. ఇక్కడ మీకు చాలా సవాళ్ళు ఎదురవుతాయి అవునా? ఎంత హెల్మెట్లు పెట్టుకోండి, ర్యాష్ గా డ్రైవ్ చేయొద్దు, ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని ఎంత చెప్పినా ఒక 100లో ఒక 50 మంది వాటిని పాటిస్తారేమో, మిగిలిన వారు పాటించాలి అని ఉన్నా వారి యొక్క బిజీ లైఫ్ లో వారు వెళ్ళిపోతుంటారు. ఎంతో మంది ముఖ్యంగా యూత్ చూస్తున్నారు మన ఏరియాకి చూసుకున్నట్టయితే.
హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు మీద అక్కడికక్కడ పడిపోతుంటారు. కానీ అప్పుడు నేను ఆలోచించేది మీలో ఫస్ట్ అమ్మ వస్తుందా లేదంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్యామ్లా వస్తుందా? లేదు, అక్క వస్తుంది మాట. చిన్నపిల్లలు అయితే అక్కలా ఉంటది. ఒరే తప్పు చేసినా ఒరే మూడోసారి ఎక్కించుకోకరా, నన్ను కూడా ఎక్కించుకోరా అంటారు. అంటే ఆడు సిగ్గుపడిపోతాడు అనమాట. ఇప్పుడు ట్రిపుల్స్ డ్రైవింగ్ వెళ్తది, నన్ను చూసి కొంచెం మూవ్ అయిపోతారు. నేను వచ్చేస్తానంటే అక్క ఏం చెయ్యదు, అక్క మా మంచికే చెప్పిందని అనుకుంటారు. జెంట్స్ చెప్పే విధానాన్ని స్వీకరించడం వేరుగా ఉంటుంది. అది లేడీస్ చెప్తే మన ఇంట్లో అమ్మగా చెప్పినట్టుంది. సరే, ఇటువైపు ఒకవేళ మీరు ఎక్కడైనా డ్యూటీ చేసినా ఎక్కడున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ఈ మేడం ఉండేటప్పుడు కాస్త మన మంచి గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ రెస్పెక్ట్ తో వెళ్ళాలి అని ఆలోచిస్తారా? అలా ఆలోచిస్తున్నారు. అవునా? మెయిన్ అక్కగా ఆలోచిస్తారు. శ్యామలక్క ఉంది, కొంచెం ఇదిగా ఉంటది అనేసి ఆలోచిస్తున్నారు. శ్యామలక్క అంటే భయమా? అంటే అభిమానం, ఆప్యాయత, ప్రేమతో భయంతో పాటు అభిమానంతో అన్ని ఉన్నాయా విజయనగరం ప్రజలకి? ఇలాంటి ఇంకో అంటే రోడ్డు మీద ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మనం ఎంత చెప్పినా లైక్ మన పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు, ఇలా జరగాల్సిందని. కానీ అక్కడ మీరు గబగబా వెళ్ళి వాళ్ళు తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మీ కాసి చాలా జాలీగా చూస్తారు. అమ్మ అంటే ఒక పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చారు అని కాకుండా మాకు సహాయం చేయడానికి ఒక మహిళ వచ్చారు అనేసి. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎదురైందా? ఉన్నాయమ్మా, ఇందులో ఉన్నాయి. తర్వాత అక్కడ వైజాగ్ రైల్వేలో ఉన్నాయి. రైల్వేలో ఏంటంటే నైట్ డ్యూటీ చేసినప్పుడు ప్రెగ్నెంట్ లేడీ హౌరా నుంచి భర్తను వదిలేసి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద దింపేశారన్నమాట. దింపినప్పుడు తనకి పెయిన్స్ వచ్చాయి. నేను నైట్ డ్యూటీలో ఉన్నాను కదా, నా బ్యాగ్ లో బెడ్షీట్ తీసి ఒక స్లీపర్ ఆవిని పిలిచి చుట్టూ ఆ బెడ్షీట్ చూసి, ఆ అమ్మాయికి నాకు అసలు పెళ్ళయి 1 year అవుతుంది, డెలివరీ అంటే ఎలా చేయడం తెలీదు, డెలివరీ చేస్తాను. మీరే డాక్టర్ అయితే అంటే 108 వచ్చేలోపు ఉమ్మనీరు ఉంటది కదా, తాగేస్తున్నాడని బేబీకి బ్లేడ్ కట్ చేసి అదే ఉంటది కదా తీస్తున్నమాట. అంటే ఆ టైంలో ఒక మహిళ అమ్మ బయటకు వచ్చేస్తాయి, ఇంకా ఆటోమేటిక్ గా మనం ఏం సర్వీస్ చేయాలా. కానీ ఆ ప్రయత్నం కూడా కత్తి మీద సామే. పర్వాలేదు, బేబీ అండ్ మదర్ హెల్త్ కండిషన్ పర్వాలేదు. జాయిన్ చేసి 3 days వరకు కంట్రోల్ చేసనమాట. అంటే అమ్మాయికి ఏ ఫుడ్ కావాలి, పక్కన వదిలేసి వచ్చిందన్నమాట. ఆ బేబీకి నేను సేవ్ చేసానమాట ఆ టైంలో. కానీ మీకు చాలా రీసెంట్ గా మీ సహనాన్ని పరీక్షిస్తూ అంటే ట్రాఫిక్ వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తూ సవాళ్ళు విసిరే విధంగా కావాలని మీ ముందు కొంతమంది యూత్ అదే పనిగా తిరగడం, విర్రెక్కించాలి ఎలా అయినా సరే అనేసి పెద్ద హార్న్స్ పెడుతుంటారు. ఎన్నిసార్లు జిల్లా ఎస్పీ సార్ వాళ్ళకి చెప్పిన సైలెన్సర్ ని వాటిని రోడ్ రోలర్ పెట్టి తుక్కు చేసేసిన కాస్త ఏంటో ఆ ఏజ్ వాళ్ళు ఎలా అయినా సరే వీరి ముందే తిరగాలి. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయా? తక్కువ వచ్చాయమ్మా. సారు దామోదర్ సారు చాలా మంచి ఆఫీసరు. ఆయన ఏమంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పండి అనేసి సార్ ఎస్పీ సార్ చెప్పారన్నమాట. అవేర్నెస్ క్లాసులు కూడా ప్రతి కాలేజ్కి వెళ్ళి చెప్పాము. మీరు ఒరే బాబు మేము మా దగ్గర రాకడం కాదు, మీరు మేము దగ్గరకు వచ్చాము, ఈ ట్రాఫిక్ రూల్స్ అనే అవగాహన చెప్పాలని స్కూల్ కి కాలేజ్ కి చెప్పామాట. ఆయన మండుటెండ, భయంకరమైన చెమట, వేడి, ఇక్కడ ట్రాఫిక్ హారన్స్ ఓ పక్క, అదే విధంగా ఎక్కడెక్కడి నుండో వస్తారు. ఇది మెయిన్ సెంటర్, గంట స్తంభం అనేసరికి మెయిన్ సెంటర్ కదా. ఇక్కడ ఒకే అంటే మనుషులు ఒక్కటే. ఒక పిల్లడికి నువ్వు బాగా చదువుకుంటే ఆమెలా ఉద్యోగం చేస్తావు అనేసరి ఆ పిల్లడికి చూపిస్తారు. మీరు ఇంకొకరిని చూసి నువ్వు బాగా చదువుకుంటే నాలా ఎండలో ఉండాల్సిన పని ఉండదు, చక్కగా మంచి ఉద్యోగం ఏసీలో చేసుకుని ఒక పెద్ద పోస్ట్ వస్తుందని. సో ఆ వ్యత్యాసం కనిపిస్తుంటదా? కొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వమని కొంతమందికి చెప్తారు. ఇన్స్పైర్ అవ్వమని చెప్తానమ్మా, ఎందుకంటే మరి ఎంచుకున్న జాబ్ కూడా కొంచెం ఇదిగా ఉంటది కాబట్టి. మీకు అనిపించి ఉంటదా ఇలా నాలా కాకుండా ఇంకా మంచి జాబ్స్ చూసుకోవాలి ఈ ఎండలోని, ఇవి కాకుండా? అనిపించదు, కానీ మీ ఉద్యోగం అనిపిస్తాం మీకు. అవునా? అంత హ్యాపీనెస్ ఏమి ఇచ్చింది ఈ వర్డ్ షర్ట్ ఇవన్నీ? ఇందులోనా డాడీతో ఫీలింగ్ మాట. డాడీ చనిపోయి 5 years అయింది. ఆయన తలంచుకొని ఆయన మాతో ఉన్నారనేసి నేను ఇలా డ్యూటీ చేస్తున్నాను. మా నాన్న ఇచ్చిన మీ డాడీ గుడ్ నేమ్ చెప్పచ్చా? బోరా శంకర్రావు గారు.
శంకర్రావు గారు. సో శంకర్ అంటే ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది కదా, కానీ ఆ ప్రేమను ఉద్యోగంలో కూడా మీ డాడీ లానే మీకు మీరు ఊహించుకుంటున్నారు. నేను ఊహించుకొని డాడీలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. శంకర్రావు గారు శ్యామల అంతేనా? ఏమంటారు మిమ్మల్ని? అంటే మీ ఫాదర్ తో పోలీస్ శాఖకున్న అనుబంధం చాలా ఇయర్స్ బట్టి వస్తుంది కాబట్టి మీరు కూడా అప్పటి నుండి ఒక పోలీస్ ఫ్యామిలీ మెంబరే. సో శంకర్రావు గారు అమ్మాయి అంటారా, శ్యామల అంటారా? ఎప్పుడు శంకర్రావు గారు అమ్మాయి అంటారు. డాడీ పెద్ద పెద్ద ఆఫీసులు తెచ్చేసారు. నాన్న అంటే చాలా అంటే అమాయకం. తర్వాత ఆఫీసులు అంటే కొంచెం ఉంది అతను. అక్కడ ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం నేర్చుకోమంటారు అన్నమాట. ఈ సిగ్నల్ జంప్స్ ట్రాఫిక్ దగ్గర అవి చూసేటప్పుడు మీరు ఫొటోస్ తీస్తుంటారు. ఈవెన్ కెమెరామ్యాన్స్ ఫోటోగ్రాఫర్స్ కూడా అంత బాగా తీరు అనేసి అని కామెంట్స్ వస్తుంటే మీరు అంత చక్కగా నెంబర్ ప్లేట్లు అన్ని తీస్తారో వెళ్ళిన వ్యక్తి. సో ఆ సిగ్నల్ జంప్స్ అవి చేసేటప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పిచ్చ కాపు వస్తుందా, మారరా అనిపిస్తుందా? వస్తుంటది, కానీ వాడికి బుద్ధి వచ్చినట్టు తీస్తాం. మళ్ళీ తర్వాత వచ్చి మేడం డిలీట్ చేస్తారా? రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బుద్ధి రావాలి అనిపిస్తుందా, లేదు కంపల్సరీగా ఫైన్ కడితేనే తెలుస్తుంది అనిపిస్తుందా? కొంచెం అది చేస్తాను, బుద్ధి రావాలని చెప్తాను క్లాస్ కి. నా తమ్ముడు ఇలా చేయకురా నెక్స్ట్ టైం అనేసి అంటుంది. సరే, మీకంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 18 years. 18 years సీనియారిటీ ఉంది. 18 years సీనియారిటీలో మీ ఉద్యోగంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ అంటే ప్రతిదీ హ్యాపీ అన్నమాట. నాకు టెంపుల్ అంటే ఇష్టం. జిఆర్పి లోని వెళ్ళిన చోట్లేదు. మా సిఏ గారు ధనంజయ నాయుడు సార్ కూడా అక్క అనేవారు నన్ను. అక్క నీ గుడి చూసుకో, ప్రాసెస్ చేస్తున్నాను. ప్రాసెస్ అంటే చాలా కష్టం, కానీ ప్రతి అడవుల్లో కూడా వెళ్ళిపోయిందాను. పాడేరు, జీమాడుగుల్ల సింగిల్ గా వెళ్ళిపోయిందాను. నాకు అసలు భయం ఉంటుంది అని తెలియదు, చిన్నప్పటి నుంచి లేదు. మన విజయనగరం అమ్మని తలుచుకొని ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఎక్కువగా ట్రాఫిక్ లో ఉద్యోగం చేసే వాళ్ళకి సైడ్ కౌంటర్ లా జస్ట్ అంటే కామెడీగా అంటారు. అక్కడ ఉండే పళ్ళు షాపుల్లో ఒక్కొక్కటి ఐటమ్స్ ఇంటికి తెచ్చేస్తుంటారు అనేసి అని. అలా అనేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే రోడ్డు మీద ఉంటారు, ఒక గౌరవంతో ఒక వాటర్ బాటిల్ నేనే ఇచ్చాను, లేదంటే చాలా సేపటి నుండి ఒక లేడీ కదా మేడం ఎండలో ఉండిపోయారని ఎవరో ఒక ఫ్రూట్ తీసుకొచ్చి ఇచ్చారు. ఒక్కొక్కసారి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా సరే దారంటే తెలిసిన వాళ్ళు లేదంటే ఒక ఫన్నీగా అంటుంటారు, ఎక్కడ తీసుకొచ్చేస్తావు ఏంటి, మీరు ట్రాఫిక్ లో ఉన్న దగ్గర దండుకొని వచ్చేస్తారని మాటలు ఒక్కొక్కసారి అంటే అప్పుడు అనివారమ్మా. ఇప్పుడు అంతా కొంచెం అప్పుడు విన్నారు కదా ఒకసారి, అప్పుడు ఏమనిపించేది? కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఒకరిద్దరు ఉంటారు కానీ అందరూ అలా చేయరు. ఆ ఒకరిద్దరు మాటలు ఎలా ఉంటాయి? ఆ ఒకరిద్దరు మాటలు ఎలా ఉంటాయి? ఒకసారి ఎప్పుడో ఇచ్చి ఉంటారో దాన్ని బట్టి అలా ఉంటుంది. కానీ ఇప్పుడున్న మా బ్యాచ్ వాళ్ళు సీనియర్స్ అందరూ మంచిగా వెళ్ళిపోతున్నారు. ఒకరి దగ్గర ఆశించకుండా తీసుకుంటారు. ఒక్కొక్కసారి వర్షంలో కూడా డ్యూటీ చేస్తుంటారు కదా, బట్టలు తడిసిపోతాయి. ఈవెన్ లేడీస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనకి తప్పదు, ఎండలో ఉండాలి, వర్షం అయినా ఉండాలి. సో అలాంటప్పుడు కాస్త ఇబ్బంది అనిపిస్తుందా? అదేం లేదు, నవ్వుతూ వెళ్ళిపోతుంటాను. పెయిన్ అసలు పట్టించుకోరా? నేను అసలు ఏం పట్టించుకోను. ఇంటికి వెళ్ళేసరికి హారన్ ఇవన్నీ వినిపిస్తాయా? అంటే ఒక మనం రైల్వే ట్రాక్ ఇంటి పక్కన ఉన్నాం అనుకోండి, ఆ సౌండ్ ఆ ట్రైన్ లో ఉండేదాన్ని కదా, ఇంటికి వెళ్ళేసరికి ట్రైన్ మూమెంట్ ఉంటే నిద్ర పట్టేది. మరి ఇప్పుడు ఈ హారన్ సౌండ్స్ ఉంటే అలవాటు అయిపోయిందండి. ఈ హారన్ సౌండ్ ఇక్కడ ఇంత మందిని మేనేజ్ చేస్తారు కదా, ఇంటికి వెళ్ళేసరికి ఫ్యామిలీని మేనేజ్ చేయడంలో మీరు ముందుంటారా లేదంటే సార్ ముందుంటారా? మా హస్బెండ్ ముందుంటారండి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ అంతా పడతాను కదా. పిల్లలు తినిపించడం అంటే నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఆయన అన్ని చిన్నప్పటి నుంచి తినిపించడం, స్పోర్ట్స్ చూడడం ఆయన వల్ల. మరి అన్నారా రోడ్డు మీద అంత మందిని కంట్రోల్ చేస్తావు, అంత గోడ ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి మాత్రం వీళ్ళ గురించి పట్టించుకో అని అంటారా? అనరమ్మా, వాళ్ళ పనికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందులో మా హస్బెండ్ కి గ్రేట్ మాట. నేను కోవిడ్ టైంలో బాగా బయట డ్యూటీ వల్ల పిల్లలు ముట్టుకోలేదు. ఆ టైంలో మా ఆయన బాగా చూసుకుంటారు. మరి మీకు రిక్వెస్ట్ వస్తుంటాయా? తెలిసిన వాళ్ళు అంటుంటారా నా బండి పట్టేసుకున్నారు, అటువైపు మా ఊళ్ళు వెళ్తున్నారు, శ్యామ్లక్క అనేసి అలాంటి స్పెషల్ రిక్వెస్ట్ వస్తుంటాయా? వస్తుంటాయమ్మా, చెప్తాము. కొన్ని సార్ దృష్టికి వెళ్తాయి కదా, కొన్ని సీరియస్ మాత్రం డిపార్ట్మెంట్ కి వదిలేస్తుంది కదా. శ్యామ్ల గారు, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ అంటే చెప్తున్నాను కదా, మర్చిపోలేని ఒక సంఘటన అంటే మీకు ఇన్నాళ్ళ సర్వీస్ లో మర్చిపోలేని సంఘటన ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదంటే ఏం చెప్తారు? మర్చిపోలేదమ్మా,
అన్ని బానే ఉంటాయి అమ్మా. మీకు సవాల్ కూడా విసురుకుంటున్నారు కదా ఈ మధ్య, పట్టుకోండి. ఆ, ఆ, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది మీరు మాకు చెప్పేది ఏంటి ఫైన్ వేస్తే వేసుకోండి. అంటే ఈ సౌండ్ హార్న్ సారు అంటే సౌండ్ పొల్యూషన్ పెట్టకూడదు కదా, పట్టుకున్నప్పుడు నీ ఉద్యోగం తీస్తా, నీ అంతు చేస్తా అనేవారు. మీకు అప్పుడు కొంచెం ఇదిగా ఫీల్ అయ్యి స్టేషన్ తీసుకెళ్లి కొంచెం ఇచ్చేస్తున్నారు. మీకు కూడా వార్నింగ్స్, తప్పు చేసిందే కాక వాళ్ళు వార్నింగ్, అలాంటప్పుడు ముట్టుకోకూడదు ఆపకూడదు అనేవారు. మీకు ఏ రూల్స్ ఉన్నాయనేసి వాళ్ళు మంచి గురించి చెప్పిన రూల్స్ మాట్లాడారు. తర్వాత స్టేషన్ కి వెళ్ళాక కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత శ్యామ్లక్క ఉన్న దగ్గర నో వరీస్ అన్నమాట. నో వరీస్ అంతేనా? ఆర్ హ్యాపీస్. అందరూ నా ఫ్యాన్స్ ఇక్కడ. అవునా? టాక్సీ స్టాండ్ అంటే శ్యామ్లక్క అక్కడ ఉంటే ఇంకా సేఫ్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చా? నవ్వుతూ ఉండాలమ్మా, ఒక పొట్ట కొట్టకూడదు, కడుపు నిండాలని మా నాన్నగారు ఉద్దేశం. దాన్నే ఫాలో అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఎస్పీ దామోదరం సార్ అంటే యూత్ ని ఎక్కువగా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు మిమ్మల్ని కూడా మోటివేట్ చేస్తున్నారా? చేస్తున్నారమ్మా. అంటే ఏది హ్యాష్ గా ఉండకూడదు, వాళ్ళ రూట్ లోకి మనము వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అనే విధంగా. అంటే ఇప్పుడు మన బాధ్యత, అమ్మ నాన్న ఎలాగ బాధ్యతగా కొడుక్కి దండిస్తారు కదా, అలాగా ఆయన కూడా దండించి ప్రేమను అర్థం పంచుతున్నారు అన్నమాట. ఒరే నువ్వు బాగుపడు, నీవు ఇలా ఉండు అలా ఉండు అనేసి ఆయన ఉద్దేశం అన్నమాట. ఒక తండ్రి లాగా ఆయన చేస్తున్నారు. చాలా ఏరియాస్ చూసారు, కానీ మన విజయనగరం అనేసరికి ఇటు పార్వతీపురం చాలా ప్రశాంతమైన జిల్లా. సో అంతే ప్రశాంతంగా ప్రజలు ఒకప్పుడు ఉండేవారు, కానీ ఇప్పుడు వారు కూడా అంటే ఎంత మంచికి చెప్పినా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడకుండా వారు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తూ ఫైన్ వేస్తే వేసుకోండి అనేటట్టు హ్యాష్ గా కొంతమంది ఉంటారు కదా. మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ రోజులో ఒక్క దగ్గరైనా ఉంటది కదా? ఉంటున్నాయమ్మా, కానీ చెప్పే విధానంగా చెప్పి ఫైన్ వేసి తీసుకెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఈ ఏరియాలోనే కాకుండా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో సిగ్నల్ ఏరియాస్ దగ్గర ఎలాంటి చిన్న తప్పిదం జరిగినా ట్రాఫిక్ నువ్వు చెప్పు అలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎత్తిపోయే హారన్స్, అదే విధంగా కొంతమంది ఎంత చెప్పినా హెల్మెట్స్ గురించి గానీ ట్రాఫిక్ రూల్స్ పాటించమని ఎంత చెప్పినా వారు వినడానికి కూడా ఇష్టపడరు. సో చిరునవ్వే సమాధానం చెప్తూ ఏమంత సహాయంతో అంటే మంచితనంతో మార్పు తీసుకురావాలన్న శ్యామలక్క యొక్క ధైర్యానికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. సో ఎందుకు ప్రత్యేకంగా శ్యామలక్కనే ఎంచుకున్నాము అంటే మాతృ దినోత్సవం నాడు ఎంతో మంది మహిళలు వారి యొక్క పిల్లలు ఇంట్లో సేఫ్ గా ఉన్నారంటే ఈ ఏరియాస్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అనడంలో సందేహం లేదు. సో వ్యూవర్స్ చూసారు కదా ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్యామల యొక్క ఇంటర్వ్యూ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.